హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనం జనరల్ సైన్స్ క్లాసెస్ చూస్తున్నాం. ఈ వీడియోలో ధ్వని టాపిక్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ చేసిన వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో చూసే ముందు ఒక పెన్ను, ఒక పేపరు మీ ముందు ఉంచుకోండి. చెప్పేటప్పుడు పాయింట్స్ రాసుకోవడానికి బాగుంటుంది. ధ్వని ఒక శక్తి స్వరూపం. కంపించడానికి వీలున్న వస్తువులలో మాత్రమే ధ్వని జనించి ప్రయాణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇనుము, ఉక్కు, కంచు, అల్యూమినియం, రాగి వంటివి. కంపించడానికి వీలు కాని వస్తువులలో ధ్వని జనించి ప్రయాణించదు. ఫర్ ఎగ్జాంపుల్, రబ్బరు, దూది. వీటిని సౌండ్ ప్రూఫ్ రూముల నిర్మాణంలో అందుకే వాడతారు. ధ్వని అధ్యయనంను అకౌస్టిక్స్ అంటారు. మనం రెండు వేరువేరు ధ్వనులను స్పష్టంగా వినాలంటే రెండు ధ్వనుల మధ్య కనీసం 0.1 సెకండ్ సమయం ఉండాలి. ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు మరియు అనుదైర్ఘ్య తరంగాలు. ఇవి ప్రయాణించాలంటే యానకం అనగా మీడియం తప్పనిసరిగా ఉండాలి. శూన్యంలో ధ్వని వేగం శూన్యం. ధ్వని వేగం ఘన పదార్థాల్లో ఎక్కువగాను, ద్రవ పదార్థాల్లో కొంచెం తక్కువగాను, వాయు పదార్థాల్లో తక్కువగాను ఉంటుంది. ఇప్పుడు ధ్వనికి సంబంధించిన కొన్ని లక్షణాలు చూద్దాం. సహజ పౌనఃపున్యం, నేచురల్ ఫ్రీక్వెన్సీ. ప్రతి వస్తువు కొంత శక్తిని పొందినప్పుడు ఒక ప్రత్యేక పౌనఃపున్యంతో కంపిస్తుంది. దీనినే సహజ పౌనఃపున్యం అంటాం. పౌనఃపున్యం అనగా ఒక సెకను కాలంలో కంపించే కంపనాల సంఖ్య. దీనికి ప్రమాణాలు హెర్ట్జ్. బలాదృత కంపనాలు, ఫోర్స్డ్ వైబ్రేషన్. రెండు వేరువేరు సహజ పౌనఃపున్యాలు గల వస్తువుల్లో ఒక వస్తువును కంపింపచేసినప్పుడు దాని ప్రభావం వలన రెండో వస్తువు మొదట కంపిస్తున్న వస్తువు యొక్క పౌనఃపున్యంతో కంపిస్తుంది. ఈ కంపనాలను బలాదృత కంపనాలు అంటారు. అనునాదం, రిసోనెన్స్. ఒకే పౌనఃపున్యం గల రెండు వస్తువులను తీసుకొని అందులో ఒక దానిని కంపింపచేసినప్పుడు కంపిస్తున్న వస్తువు ప్రభావం వలన మరొక వస్తువు అధిక శబ్ద తీవ్రతతో కంపిస్తుంది. దీన్ని అనునాదం అంటాం. అందుకే సైనికులను బ్రిడ్జిపై కవాతు చేయవద్దు అంటారు. రెండింటి పౌనఃపున్యం సమానమై బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంది. పిల్లన గ్రోవి అనునాదం ఆధారంగా పనిచేస్తుంది. ధ్వని వేగం కాంతి వేగంతో పోలిస్తే చాలా స్వల్పం. అందువల్ల మెరుపు మెరిసిన కొద్దిసేపటికి ఉరుము వినిపిస్తుంది. సబ్సోనిక్ వేగం అనగా ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించేవి. ఫర్ ఎగ్జాంపుల్, కారు, బస్సు మొదలైనవి. దీని మాక్ సంఖ్య 1 కంటే తక్కువ. మాక్ సంఖ్య అనగా ప్రయాణించే వస్తువు వేగం డివైడెడ్ బై ధ్వని వేగం. సోనిక్ వేగం ధ్వని వేగంతో ప్రయాణించేవి. దీని మాక్ సంఖ్య 1. సూపర్ సోనిక్ వేగం ఒక వస్తువు వేగం ధ్వని వేగం కంటే 1 నుంచి 5 రెట్లు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాకెట్, జెట్లు వంటివి ప్రయాణిస్తాయి. హైపర్ సోనిక్ వేగం ఒక వస్తువు వేగం ధ్వని వేగం కంటే 5 నుంచి 10 రెట్లు ఉంటే ఆ వేగాన్ని హైపర్ సోనిక్ వేగం అంటారు. ధ్వని వేగాన్ని ప్రభావితం చేసే అంశాలు. వాయు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం కూడా పెరుగుతుంది. సో వేసవి కాలంలో ధ్వని వేగం ఎక్కువ. పవన వేగం గాలి వీచే దిశలో ధ్వని ప్రసరణ జరిగితే ధ్వని వేగం పెరుగుతుంది. వ్యతిరేక దిశలో ఉంటే ధ్వని వేగం తగ్గుతుంది. సాంద్రత వాయువుల సాంద్రత తగ్గితే ధ్వని వేగం పెరుగుతుంది. తేమ లేదా ఆర్ద్రత వాతావరణంలో నీటి ఆవిరిని తేమ లేదా ఆర్ద్రత అంటారు. తేమ శాతం పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది. పీడన ప్రభావం వాయువుల్లో ధ్వని వేగం పీడనంపై ఆధారపడదు. ప్రతిధ్వని రీసౌండ్ ధ్వని తరంగాలు ప్రయాణిస్తున్న మార్గంలో ఎదురుగా ఉన్న తలాలను తాకి తిరిగి వెనుకకు మరలడాన్ని ప్రతిధ్వని అంటాం.
ప్రతిధ్వనిని వినాలంటే ధ్వని ప్రతిధ్వని మధ్య కనీసం 0.1 సెకండ్ సమయం ఉండాలి. ధ్వని తీవ్రత ఇంటెన్సిటీ ఇది పౌనపున్యంపై ఆధారపడదు, కంపన పరిమితిపై ఆధారపడుతుంది. ధ్వని తీవ్రత ఎక్కువ ఉండే జీవులు పురుషులు, సింహం, ఏనుగు. ఆడవారి మాటలలో పౌనపున్యం ఎక్కువగా, తీవ్రత తక్కువగా ఉంటుంది. ధ్వని తీవ్రతను డెసిబెల్స్లో కొలుస్తారు. అలెగ్జాండర్ గ్రాహం బెల్కు గుర్తుగా ఈ యూనిట్స్ని పెట్టారు. 85 డెసిబెల్స్ దాటితే వినికిడి సమస్యలు తలెత్తుతాయి. 120 డెసిబెల్స్ దాటితే చెవిలో నొప్పి, ఉద్వేగానికి లోను కావడం, హృదయ సంబంధ సమస్యలు వంటివి తలెత్తుతాయి. పౌనపున్యం ఆధారంగా ధ్వనిని 3 రకాలుగా విభజిస్తారు. 1 శ్రావ్యావధి లేదా శ్రావ్య ధ్వనులు ఆడియోబుల్ లిమిట్. ఆరోగ్యవంతమైన మనిషి 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు మాత్రమే వినగలడు. ఈ అవధిని శ్రావ్య అవధి అంటారు. ఈ ధ్వనులను శ్రావ్య ధ్వనులు అంటారు. 2 పరశ్రావ్యాలు ఇన్ఫ్రాసోనిక్. వీటి ఫ్రీక్వెన్సీ 20 హెర్ట్జ్ కంటే తక్కువ. పావురాలు, తిమింగలాలు, ఖడ్గమృగాలు, ఏనుగులు, పాములు ఈ ధ్వనులను గుర్తించగలవు. 3 అతిధ్వనులు అల్ట్రాసోనిక్. 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనపున్యం గల ధ్వనులు. వీటిని మనం వినలేము. కుక్క, తాబేలు, గబ్బిలం లాంటివి వినగలవు. గబ్బిలం అతిధ్వనులను ఉత్పత్తి చేస్తూ రాత్రులు ఆహారాన్ని సేకరిస్తుంది. అతిధ్వనులు ఉపయోగాలు. అతిధ్వనుల ద్వారా పాలు, నీటిలో ఉన్న బ్యాక్టీరియాలను నశింపచేస్తారు. వస్తువులను కావలసిన ఆకారాల్లో కొయ్యడం, రంధ్రాలు చేయడంలో అతిధ్వనులు ఉపయోగిస్తారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం. గాలిలో ధ్వని వేగం 330 మీటర్లు పర్ సెకండ్. అత్యధిక ధ్వని వేగం కలిగిన పదార్థం గాజు. అత్యధిక ధ్వని వేగం కలిగిన వాయు పదార్థం హైడ్రోజన్. సాధారణ నీటిలో ధ్వని వేగం 1435 మీటర్లు పర్ సెకండ్. చెవికి ప్రమాదకరమైన ధ్వని 85 డెసిబెల్స్ దాటితే. ఉరుములు ఉరిమినప్పుడు తీవ్రత 150 డెసిబెల్స్. ఎత్తైన ప్రదేశాల్లో ధ్వని వేగం మారదు. మునిగిపోయిన వస్తువుల ఉనికిని కనుగొనడానికి తోడ్పడే పరికరం సోనార్. సోనార్ అతిధ్వనుల ద్వారా పనిచేస్తుంది. రేడియో విజిల్లో ఉండే ధర్మం అనునాదం. డాప్లర్ ప్రభావం దేనికి సంబంధించిన అంశం? ధ్వని. గాలి సాంద్రత తగ్గితే ధ్వనివేగం పెరుగును. బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం స్టెథోస్కోప్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.